ఓటు బ్యాంకు రాజకీయాలతో విచ్ఛిన్నానికి సృష్టించడానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఖబర్దార్ అంటూ బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఈ దేశంలో పుట్టి అన్ని సౌకర్యాలను అనుభవించి హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ ఉంటే పార్లమెంటులో ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వికారాబాద్ జిల్లా తాండూరులో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అనేక కుంభకోణాలు అక్రమాలు చేసి దేశ భవిష్యత్తును నాశనం చేసింది బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ అన్నారు. దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. మన దేవుళ్లకు పూజ చేసుకుంటూ హిందుత్వాన్ని కాపాడడానికి నుదుటిపైన బొట్టు ధరించి భారతదేశంలో హిందువులందరూ కూడా ఏకాభిప్రాయంగా ఉంటే ఈ కులం లేని నా కొడుకు ఈరోజు భారతీయులకు హిందువులకు అనేక రకాల మాటలు పార్లమెంటులో ఆడడము చాలా తప్పు. 10 సంవత్సరాల నుండి మోదీ గారు చేసిన పరిపాలనలో మచ్చలేని మహనీయునిగా పరిపాలించి ప్రజల కోసం ఆరాటపడి ఎన్ని రకాల విషయాల లోపల తీర్చిదిద్దిన మహనీయుడు నరేంద్ర మోదీ, నువ్వు గతంలో కూడా ప్రతిపక్షంగా ఉండి 2 సంవత్సరాల వరకు జైలు పాలైనావు. ఇప్పుడు కూడా నీకు దినం పెట్టే రోజు వస్తుంది. పార్లమెంటు సాక్షిగా హిందూ సమాజం అనేది హిందూ జాతి హింసాత్మక జాతి అనేటటువంటి భావాన్ని కల్పించేటటువంటి వ్యాఖ్యలు ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి తీరుని మేము తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం. ఏదైతే జాతి పట్ల ప్రేమ లేకుండా ఈ దేశంలోని నీళ్లు తాగి ఈ దేశం యొక్క వసతులు ఈ దేశం యొక్క అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ ఈ దేశం పట్ల ఏమాత్రం మమకారం లేకుండా ఈ దేశంలోని అన్ని వర్గాలని ప్రాంతాల వారిగా విభజించి కులాలుగా మతాలుగా వేరు చేసి ఓటు బ్యాంకు రాజకీయాలతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటటువంటి సంకల్పంతో కాంగ్రెస్ ఎజెండా సాగుతూ ఉంది. రాబో రోజుల్లో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవాల్సిందే. రాహుల్ గాంధీ సమాజంలో తిరగడానికి వీల్లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.